ఈ అబ్బాయి జీవితాంతం నన్ను ప్రేమగా చూసుకుంటాడు అని నమ్మి కుటుంబాన్ని ఎదిరించి పాపం ఆ బిడ్డ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 పిల్లల్ని కంది. 7 సంవత్సరాలు, 9 సంవత్సరాలు. బాధాకరం. ఆ 2 కుమార్తెలను ఉరేసి చంపి ఆ తల్లి చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసింది. విన్నారు కదా! గుండెలు పిండబడతా ఉన్నాయి. ఎంత చక్కగా ఉంది ఆ ఆడబిడ్డ. ఎంత అందంగా ఉంది. జీవితాంతం నన్ను చూసుకుంటాడని తల్లిదండ్రులను ఎదిరించి కింద ముగింపులో రాసింది. నాన్న, మరో జీవితం అంటూ ఉంటే మీరు చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకొని జీవితాంతం కుటుంబంతో కలిసి ఉండాలని ఉంది నాన్న. గుండె పిండబడింది. అన్నకి, అన్నా, పాప అని నన్ను ప్రేమగా పిలిచేవాడివి. ఆ పిలుపుకి 8 సంవత్సరాల నుంచి దూరం అయిపోయా. నీ దగ్గరికి నేను రాలేకపోవటానికి నువ్వంటే ఇష్టం లేక కాదు, నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక, నీ ముఖం చూపించలేక. చివరి మాట అంది, నా దగ్గరకు వచ్చి పాప అని ఒక్కసారి పిలువన్నా. ఆ అన్న పిలిచి ఉంటాడు, చెల్లి వినలేదుగా. దైవజనమా, 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ దినం అలాంటి తప్పులు మన జీవితంలో జరగకుండా ఉండున్నట్లుగా 4 దివ్యమైన మాటలు మీతో పంచుకుంటాను. కుటుంబ వ్యవస్థ ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒక బలమైన సమాజాన్ని నిర్మించేది ఓ మంచి కుటుంబ వ్యవస్థే. ఓ మంచి సంఘాన్ని నిర్మించేది కూడా మంచి కుటుంబ వ్యవస్థే. కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో క్రైస్తవ్యం కూడా అంత బలంగా ఉంటుంది. తమ్ముడు, చెల్లి, అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఇలా కొన్ని క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న దేశాలు ఒకప్పుడు బలమైన క్రైస్తవ్యానికి ఆ దేశాలు పునాదులు. ఈరోజు ఆ దేశాల్లో క్రైస్తవ్యం బలహీనమైపోయింది అనే మాట మనం ఎందుకు వింటాం? అఫ్కోర్స్ అక్కడ బలమైన కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి, కానీ కొంత బలహీనమైపోయింది అనే మాట ఎందుకు వింటామో తెలుసా? సంఘాలు బలహీనపడక మునుపు కుటుంబాలు బలహీనపడ్డాయి. ఎప్పుడైతే కుటుంబాలలో బంధాలు, బాంధవ్యాలు బలహీనపడ్డాయో క్రైస్తవ్యం బలహీనపడటం ప్రారంభించింది. సో సంఘానికి పునాది కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే 4 ప్రధాన సూత్రాలు. నంబర్ 1, సాధ్యమైనంత వరకు ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడకండి. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించండి. ఇది డైలాగ్ కాదు, విని వాహ్ 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 ఎంత బాగుందో అనేరుగాక. ప్రేమించి పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించండి. బైబిల్లో సంసోను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమైంది? ఒక మాట చెప్పండి, ఏమైంది? నాజీరు చేయబడిన వాడు ఓ భయంకరమైన శపితమైన మరణాన్ని తాను పొందుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. బైబిల్లో కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో ఓ దివ్యమైన మాట మనం లేఖనాల్లో చూస్తాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. విన్నారా? లేవి కుమార్తెను చూసి వివాహం చేసుకున్నాడు అని లేదు. అమ్రాము యోకెబెదల వివాహ వ్యవస్థను గూర్చి ఇక్కడ రాయబడి ఉంది. తాను వెళ్ళి ఎవరో ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకోలేదు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, 6వ అధ్యాయంలో చూస్తాం కదా, నరుల కుమార్తెలు అందగత్తెలని వాళ్ళు చూసి వివాహం చేసుకున్నారట. విన్నారా?
ఒకసారి కావాలంటే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఒకసారి ఆ మాటలో మొదటి వచనం నుంచి మీతో ఈ మాటలు పంచుకుంటాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, 2వ వచనం, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంటారు. విన్నారా? అంటే ఈ ప్రేమ వివాహాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆదికాండం 6వ అధ్యాయంలోనే ప్రారంభమయ్యాయి. విన్నారా? ప్రేమ వివాహాలు తప్పు అని నేను అంటలా, కానీ ప్రేమ వివాహాల్లో 90% ఫెయిల్యూర్ ఉంటుంది. 90% ఫెయిల్యూర్ ఉంటుంది. నేను ఒక మాట అంట, ప్రేమ వివాహాలు ఎట్లా తప్పండి అని మీరు అంటారా? ఓ మాట అంట, రేపు నీ కడుపును పుట్టిన నీ పిల్లలు, డాడీ పలానా అబ్బాయిని ప్రేమించా, నాకు పెళ్లి చేయి అని అంటే సంతోషంగా పెళ్లి చేస్తావా? మనసులో ఎక్కడో ఒక మూలన నా బిడ్డ నా ఇష్టం కాదని, నా బిడ్డకు చిన్నప్పుడు బట్టలు కొని పెట్టేటప్పుడు నేను ఇష్టపడిన బట్టలు వేసుకునేదే, ఏ స్కూల్ మంచిదో నేను అనుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నానే, ఏ కాలేజీ బాగుంటుందో నేను ఎంక్వైరీ చేసి జాయిన్ చేసేనే, ఏ కోర్సు బాగుంటుందో 100 మంది ఎంక్వైరీ చేసి నా బిడ్డకు మంచి కోర్సులో జాయిన్ చేసేనే. ఇన్ని విషయాల్లో నా నిర్ణయ ప్రకారం నడిచిన నా కుమార్తె తనకు భర్త చూసే విషయంలో ఎందుకు నా నిర్ణయం తీసుకోలేదు? నేను అన్నీ మంచి చేసే కదా, నా కుమార్తె నా మాట ఎందుకు వినలేదు? మనసు నొచ్చుకోదా? లేకపోతే బ్రాడ్ మైండ్ అని బొకాయించే మాటలు మాట్లాడదు. అదే నీ కూతురు చేస్తే, అదే నీ కొడుకు చేస్తే మనసు నొచ్చుకుంటుంది కదా. ఇంకో మాట కూడా చెప్తాను, ఒకవేళ రేపు నీ పిల్లలు ఎవరినైనా ప్రేమించానని చెప్పారనుకో, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు నా అట్లా చేయకూడదు అని అన్నారనుకో, నీ పిల్లలకి నీ విషయం తెలిసి ఏమంటారు? డాడీ మరి మీ వివాహం కూడా అట్లాగే అయిందట కదా, అంటే మీరు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప అని అంటారు కదా. అని అంటారని నీ నోటికి నువ్వు తాళం వేసుకుంటావు కదా. తమ్ముళ్ళు, చెల్లెలు, తల్లిదండ్రులారా, మంచి కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వ్యవస్థ. నీ వివాహ వ్యవస్థ ఎంత వాక్యానుసారంగా ఉంటుందో ఆ కుటుంబ వంశవృక్షం బలంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. సాధ్యమైనంత వరకు ప్రేమించి పెళ్లి చేసుకునే కార్యక్రమాలు చేయకండి. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించడం ప్రారంభించండి. 2వ మాట చెప్తాను, వివాహ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉంటుందో ఆ కుటుంబ వ్యవస్థ కూడా అంత పవిత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. వివాహ వ్యవస్థ పవిత్రత, దేవుని మనస్సు మనం అర్థం చేసుకోవాలంటే ఏదెను తోటకు రావాలి. ఏదెను తోటలో అవ్వ ఆదాము ప్రక్కటెముకలో నుంచి తీయబడింది. తీయబడిన ప్రక్కటెముకలో నుండి ఎంతమంది స్త్రీలను దేవుడు చేశాడు? ఒకటే స్త్రీని చేశాడు. నేనంట, దేవుడు ఆ ఎముకలో నుండి 7 అవ్వమలు చేయలేడా? 7 కర్మ 70 మందిని చేయగలడు. 70 మందిని కర్మ 7,000 మందిని చేయగలడు. నేనంట, మరి అంతమందిని చేయగలిగిన దేవుడు ఒక్కవ్వమనే ఎందుకు చేశాడు? నా వైపు చూడండి, ఒక్కవ్వమనే ఎందుకు చేశాడు? మరోసారి అడుగుతా, ఒక్కవ్వమనే ఎందుకు చేశాడు? ఎందుకు 2 అవ్వమలు చేయలేదు? ఎందుకు 7 అవ్వమలు చేయలేదు? ఒక్క అవ్వమనే చేయటానికి కలిగిన కారణం, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకే బద్ధుడై ఉండాలి. ఏదేను తోటలో దేవుడు నియమించిన నిధి, దేవుడు నియమించిన విధి, ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి బహుభార్యాతత్వాన్ని కానీ అక్రమ సంబంధాలను కానీ దేవుడు ఆదిలోనే అంగీకరించలేదు. ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకే బద్ధుడై ఉండాలి.
ఈ వాక్యం వింటున్న తమ్ముడు, నిన్న ఒక మాట అడుగుతా. నీకు వివాహమైన నాటి నుండి నేటి వరకు నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తవేనా? నీ కౌగిట్లోకి పరాయి స్త్రీ రానివ్వకుండా, నీ హృదయపు వ్యామోహపు తలంపుల్లో పరాయి స్త్రీ రాకుండా, ఒక్కటే స్త్రీకి అంకితం చేయబడిన పవిత్రమైన భర్తగా నీ పవిత్రతను కాపాడుకుంటున్నావా? ఒకసారి నా వైపు చూడు. నీ వివాహమైన నాట నుండి నేటి వరకు నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తవేనా? పాత నిబంధన గ్రంథం చివరి పుస్తకం మలాకి గ్రంథంలో ఓ భయకంపితమైనటువంటి మాట. బలిపీఠం స్త్రీల కన్నీళ్లతో తడపబడిందట. ఆ బలిపీఠం చుట్టూతా రక్తం పారాల్సిన స్థలంలో యవ్వన కాలపు స్త్రీల కన్నీళ్ల చేత ఆ బలిపీఠం తడపబడిందట. ఎందుకు యవ్వన కాలపు స్త్రీలు బలిపీఠం దగ్గరకు వచ్చి అంతగా కన్నీళ్లు కారుస్తున్నారు? చూడండి, మలాకి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. అది ఎందుకని మీరు అడుగగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీ తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా. విన్నారు ఈ మాట? వాళ్ళు ఎందుకు మందిరానికి వచ్చి అంతగా కన్నీళ్లు కారుస్తున్నారంటే, భర్తలు విశ్వాస ఘాతుకులై పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి, అక్రమ సంబంధాల్లో పడిపోయి, కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఆ స్త్రీలు దేవుని దగ్గరకు వచ్చి బలిపీఠం దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే అంటాడు, నీ భార్య పక్షమున యెహోవా సాక్షి. అన్యాయంగా నీ భార్యను విసర్జించావు, అది నీ తోటిది, నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు, నీ పెండ్లి భార్య. తమ్ముడు, ఈరోజు మన ప్రాంతాల్లో, ప్రపంచంలో ఎక్కడైనా మగోడు ఎంత చెడు తిరిగిన మగోడండే, లేకపోతే కోడలు అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య మీ అబ్బాయి దారి తప్పాడు అత్తయ్య, 4 బుద్ధి మాటలు చెప్పండి అత్తయ్య అంటే, కొంతమంది అత్తలే ఉంటారు తెలుసా, ఆడు మగోడే, ఒకరితో కాకపోతే 10 మందితో తిరుగుతాడే. ఆ లోకం ఏమంటది? మగోడు తిరక్క చెడతాడట. మగోడు బాగుపడాలంటే తిరగాల, ఆడు మగోడే, ఒకరితో కాకపోతే 10 మందితో తిరుగుతాడు అని అంటారు కొంతమంది భక్తిహీనపు అత్తలు. ఓ పురుషుడా, నీ భార్య విషయంలో నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే నీ భార్య విషయమై యెహోవా సాక్షి. ఆవిడ తరపున మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా? భార్యకు తల్లిదండ్రులు ఎవరూ లేరు అని అనుకుంటున్నావా? నేను తప్ప నా భార్యకు దిక్కు లేదు, ఎవడి దగ్గరికి వెళ్ళిద్ది, దాని తరపున మాట్లాడేవాడు ఎవడు అని నన్ను క్షమించు. నీ కామపు పొరలను బట్టి లెక్కలేనితనంగా మాట్లాడుతున్నావా? నీ భార్య విషయమై యెహోవా సాక్షి. దానికి ఎవడు దిక్కు? దేవుడు ఆ బిడ్డకు దిక్కుగా ఉన్నాడు. జాగ్రత్త. తల్లి, ఒకడే పురుషుడు ఎందుకు తీయబడిన ఎముకలుండి ఒక స్త్రీని చేశాడు? ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక్క పురుషుడికే బద్ధురాలై ఉండాలి. భర్త చనిపోతే దేవుని వాక్యం అంగీకరిస్తుంది, భార్య చనిపోతే 2వ వివాహానికి దేవుని వాక్యం అంగీకరిస్తుంది. వాళ్ళు బ్రతికుండగా నేను ఒక మాట అడుగుతాను, ఓ తల్లి, నీ వివాహమై ఎంతకాలం అవుతుందో నాకు తెలియదు. నేటి వరకు నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో నువ్వు నమ్మకమైన భార్యవేనా? ఒక్కడే పురుషునికి అంకితం చేయబడిన, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన భార్యగా నీ కన్యత్వాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఎలా ఉన్నాయి మన కుటుంబాలు? వినండి, మీరెంత పవిత్రంగా బ్రతుకుతారో ఆ పవిత్రమైన కుటుంబ వ్యవస్థ పవిత్రమైన పిల్లలకు పునాది అవుతుంది. ఒక అద్భుతమైన సంఘ నిర్మాణానికి అది పునాది అవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు. ఫోన్ ఆన్ చేస్తే చాలు
అయ్యా మా ఆయన దారి తప్పాడు. ఫోన్ ఆన్ చేస్తే చాలు, అయ్యా మా కూతురు దారి తప్పింది. ఫోన్ ఆన్ చేస్తే చాలు, అయ్యా నా భార్య దారి తప్పింది. ఎక్కడ చివరికి క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈ జాడ్యం వెంటాడుతుంది. ఏమైపోతుంది? వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి తప్పు నీ వలన జరగకుండా తస్మాత్ జాగ్రత్తగా చూసుకో. మూడో మాట చెప్పమంటారా? మూడవది దివ్యమైనటువంటి మాట. భార్యాభర్తల ఆ మధ్యలో ఉన్న బంధం ఎలా ఉండాలో చెప్తాను. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం ఉండాలి. ఓ తండ్రిగా ఈ మాట చెప్తున్నా. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం ఉండాలి. ఇంకొకసారి చెప్తాను. ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం ఉండాలి. 1+1 = 2 మ్యాథమెటిక్స్. కానీ ఫ్యామిలీ రిలేషన్కి వచ్చేసరికి 1+1 = 1. 1 భర్త ప్లస్ 1 భార్య. 1+1 = 1. వారిద్దరూ ఏక శరీరం అని రాసింది. ఏక శరీరం చూడండి, మనిషిని నడిమికి రెండుగా ఇలా చీలిస్తే ఇటువైపు శరీరం ఎలా ఉంటుందో ఇటువైపు శరీరం అలాగే ఉంటుంది. ఒకవైపు భాగం భర్త అయితే మరొక వైపు భాగం భార్య. రైట్? 2 కళ్ళు, ఒక కన్ను భార్య, ఇంకొక కన్ను భర్త. కంటికున్న ఏకత్వం ఏంటో తెలుసా? 2 కళ్ళు ఒకే వైపు చూస్తాయి. చూసారా? 2 కళ్ళు ఒకే వైపు. నేనంట ఒక కన్నుడు చూసి ఒక కన్నుడు చూస్తే మెల్లకన్ను అంటారు. ఇబ్బంది అనిపించింది కదా? ఒక కన్నోటు చూసి ఒక కన్నీటి చూస్తే ఎంత వికారంగా ఉంటుంది. 2 కళ్ళు ఒకటే చూస్తాయి. భార్యాభర్తల మధ్యలో ఆ ఐక్యత ఉండాలి. 2 కాళ్ళు టక్ 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 టక్, లేదా టక్ 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 ఒకే రీతిగా వెళ్తాయి. అలా కాకుండా ఒక కాలు ముందుకని ఒక కాలు వెనక్కని పంగ చీలిపోద్ది. నడక సాగదుగా. 2 కాళ్ళు, ఒక కాలు భర్త, ఒక కాలు భార్య. విన్నారా? పెదాలు, ఒక పెదవి భర్త, ఒక పెదవి భార్య. చూడండి, పెదాలు కలుస్తున్నట్లు ఒకే చూపు, ఒకే మాట, ఒకే నడక. ఆ ఐక్యత ఏ భార్యాభర్తల మధ్యలో ఉంటుందో, ఐక్యత ఉన్న చోట దేవుని ఆశీర్వాదం ఆ స్థలంలో కుమ్మరించబట్టానికి దేవుడు కృప చూపిస్తాడు. తమ్ముడు, చెల్లి, ఎప్పుడు పిల్లల మధ్యలో వివాదపడుతూ, గొడవ పడుతూ, మనస్మర్థలతో, అనైక్యతతో బ్రతుకుతున్నారా? ఆస్తి లేకపోయినా బ్రతకొచ్చాయా? సమాధానం లేకపోతే బ్రతకలేం. ఐక్యత లేకపోతే బ్రతకలేం. ఇంకొక మాట అంట, పురుషుడు, ఓ యజమానుడా, ఓ తల్లి నా వైపు చూడు. ఒక మాట అంట, ఏంటో తెలుసా? ఉద్యోగ స్థలంలో ఎంత అసమాధానం ఉన్నా భర్త ఉద్యోగం చేయగలడు. బంధువులతో ఎంత వివాదాలు ఉన్నా ఒక స్త్రీ భర్తతో కాపురం చేయగలదు. కానీ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోతే నరకం ఎక్కడో లేదు సార్, ప్రత్యక్ష నరకం అక్కడే ఉంటుంది. ఇంట్లో సమాధానం లేకపోతే డ్యూటీకి వెళ్ళిన భార్య లక్షల రూపాయలు సంపాదించిన ఏడుస్తా ఉద్యోగం చేస్తుంది. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోతే భర్త లక్షలు సంపాదించిన ఏడుస్తా ఉద్యోగం చేస్తాడు. అమ్మో, కుటుంబంలో సమాధానం లేని స్థితి నరకం. కారపు మెతుకులు తిన్నా పర్వాలేదు, కుటుంబాన్ని సమాధానకరమైన పునాదుల మీద కట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆఖరి మాట చెప్తాను. యవన బిడ్డలో అమ్మా నాన్నలు గీచిన గీత, అమ్మా నాన్నలు ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులు. నేను
భక్తిహీనపు తల్లిదండ్రుల గురించి నేను చెప్పట్లా. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రులు ఏదైనా చెప్తే వాళ్ళ మాటకు విధేయత చూపండి. ఎలాంటి విధేయత? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము పట్ల చూపిన విధేయత ఉందే, యెఫ్తా కుమార్తె తన తండ్రి పట్ల చూపిన ఆ నమ్రత, ఆ దీనత్వం, తండ్రి మాటకు అప్పగించుకునే ఆ దీన మనసుందే, అలాంటి విధేయతతో మీరు బ్రతకగలిగితే దివ్యమైన భవిష్యత్తు దేవుడు మీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. యెఫ్తా యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కుమార్తెతో అంటాడు, అయ్యో నా కుమారి, నా నేలను కృంగజేశావు. యెహోవాకు మాటిచ్చి ఉన్నాను గనక నేను వెనుతీయలేను. ఏమని మాటిచ్చావు డాడీ? జయాన్ని పొందుకొని తిరిగి వచ్చినప్పుడు నా ఇంటిలో నుంచి మొదట నన్ను ఏది ఎదుర్కొంటుందో అది యెహోవాకు బలిస్తానన్నా. నువ్వు నన్ను ఎదుర్కొన్నావమ్మా. కుమార్తె అంటది, బాధపడకు డాడీ, యెహోవాకు మాటిచ్చావా? నీవిచ్చిన మాట చొప్పునే నన్ను చేయి. ఆదికాండంలో ఇస్సాకు, న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా కుమార్తె మనకు కనపడుతున్నారుగా. తండ్రి మాట కొరకు తన యవ్వన కోరికలను చంపుకోవటానికి ఇష్టపడటమే కాదు, జీవితాంతం అవివాహితురాలిగా కన్యకగా దేవుని కొరకు అలా మిగిలిపోయింది. ఇప్పుడు ఈ కుమార్తె అనొచ్చు, అసలు నన్ను అడగకుండా దేవునికి ఎట్టా మాటిచ్చావు? నన్ను అడగకుండా దేవునికి ఎట్ట మాటిచ్చావు? ననవు దేవునికి మాటిచ్చావా? సరే, మాట ఏదో ఇస్తే ఇచ్చావు, కానీ బలి ఇస్తానని మాటిచ్చావు కదా, ఆ బలేదు నువ్వు విడిదిరిగి ముసలోడు అయిపోయావుగా. ఆ బలేదు నువ్వు. నేను యవనస్తురాలి, అనుభవించాల్సిన లోకం ఎంతో ఉంది, నేను అనుభవించాలా అని తండ్రి మాటకు తిరస్కారం చూపలేదు. అలా తిరస్కారం చూపేదైతే బైబిల్లో ఎందుకు రాయబడి ఉంటుంది? యవన బిడ్డలారా, నువ్వు కట్టుకునే బట్టలు మొదలుకొని, నువ్వు ధరించే వస్త్రాలు మొదలుకొని, నీ వివాహం వరకు నేను భక్తిహీనపు తల్లిదండ్రుల గురించి చెప్పట్లా. ఆ భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటకు విధేయత చూపు. విధేయత ఎక్కడుంటుందో ఆశీర్వాదం అంతా అక్కడ కుమ్మరించడం ప్రారంభిస్తాడు. నువ్వు విధేయత చూపిస్తే రేపు నీకు వివాహం అయిద్దిగా. నీ కడుపును పుట్టిన పిల్లలు నీకు విధేయులై బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ మాట అడుగుతావా? దేవా, అలాంటి విధేయత నాకు దయచేయి. ఇలాంటి బలమైన కుటుంబంగా నా కుటుంబం కట్టబడాలి. నేను చెప్పిన ఈ 4 లక్షణాలన్నీ బైబిల్లో ఏ కుటుంబంలో ఉన్నాయో తెలుసా? అమ్రాము యోకెబెదల కుటుంబంలో ఉన్నాయి. అమ్రాము యోకెబెదల కుటుంబంలో ఉన్నాయి. ఆ కుటుంబంలో నుంచి 3 పిల్లలు పుట్టారు. అహరోను, మిరియాము, మోషే. అహరోను ప్రధాన యాజకుడు, మిరియాము ప్రవక్తి, మోషే మహా గొప్ప నాయకుడు. ఆ 3 ఇశ్రాయేలీల చరిత్రను తిరగరాసిన చరిత్రకారులుగా మారిపోయారు. ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో తెలుసా? మంచి కుటుంబ వ్యవస్థ. ఆ మంచి కుటుంబ వ్యవస్థకు పునాది ఏదో తెలుసా? భార్యాభర్తలు. పిల్లలు, ఇది మా అమ్మా నాన్నకి అని అనుకుంటున్నారా? రేపు నువ్వు భర్తవు అవుతావు, రేపు నువ్వు భార్యవు అవుతావు, నీకు కుటుంబం ఏర్పడిద్ది. ఇలాంటి పునాదుల మీద కట్టబడు. ఓ బలమైన క్రైస్తవ సమాజం నిర్మించబడటానికి నిన్నొక పాత్రగా దేవుడు వాడుకొనుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటకై వందనాలు. మా కుటుంబాలు అలా కట్టబడాలి. అలాంటి తప్పులు మా వలన జరగకుండా దేవా, మొట్టమొదటిగా మా వివాహ వ్యవస్థ ప్రేమ వివాహాలు జోలి వెళ్ళకూడదయ్యా. రెండవది, మా వివాహ వ్యవస్థలో పవిత్రత కనపడే కృప దయచేయి. మూడవది, మా వివాహ వ్యవస్థలో ఐక్యత కనపడాలి. మా కుటుంబాల్లో విధేయత కనపడాలి. ఈ 4 శ్రేష్టమైన లక్షణాలు ఈ వాక్యమైన ప్రతి కుటుంబానికి మీరు వరంగా దయచేయుదురుగాక. మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక.